ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. సో మరి ఒక చిన్న గేమ్ ఆడిద్దాం. ఓకే, రెడీయా మరి? ఎస్. సో ఆ గేమ్ని కొంచెం డిఫరెంట్గా చేద్దాం. ఓకే, ఇలా కాకుండా ఓకే, పక్క పక్కన కూర్చొని చేద్దాం. ఓకే, ఓకేనా? ఎస్, ఎస్, రెడీ మరి. రక్ష మ్యామ్, ఒక్కసారి అది టేస్ట్ చూడండి. ఐస్ క్రీమ్ ఏముంది అంత స్పెషల్ గా లవ్ చెప్తున్నారు? అంతా ఉంది. అవునా? ఓకే, నేను 100% టేస్ట్ చేస్తా. చూడడానికి ఇలా ఉంది. ఇప్పుడు నేను కుక్కరీ షోకి వచ్చినట్టు. అసలు యాక్చువల్గా దాన్ని మిక్స్ కంప్లీట్గా అది 2 స్కూప్స్ ఆ రెండింటిని మిక్స్ చేస్తే తింటే ఇంకా బాగుంటుంది. ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? అంత ఒకేలా అనిపిస్తుంది. ఏంటని తెలీదు కానీ బాగుంది. ఏంటని ఫిగర్ అవుట్ చేస్తున్నాను. బ్లాక్ కరెంట్ ఉంది. సరే, నేమ్ అయితే చెప్పేస్తాను. Hmm. హనీమూన్ డిలైట్ Oh. అండ్ ఫ్రూట్ నింజా. ఓ, 2 మిక్సింగ్. హనీమూన్ డిలైట్. ఎస్. ఓకే, నేను థింక్ చేస్తా ఇదా అదా అని. మీకు హనీమూన్ డిలైట్ ఏదనిపిస్తుంది, ఫ్రూట్ నింజా ఏమనిపిస్తుంది? రెండు ఇప్పటివరకు తినలేదు కాబట్టి అమ్మయ్య, ఎప్పుడు తినలేదే ఇచ్చానైతే నేను. సో ఎలా ఉంటుందని నాకు తెలీదు. అయితే ఇప్పుడు ఒక గేమ్ చెప్పాను కదా, అందులో ఒక బౌల్స్ నిండా షేర్ ఉంది, ఇంకొకటి అంతా కూడా డేర్ ఉంది. ఓకే, సో షేర్ 3, డేర్ 3. ట్రూత్ ఆర్ డేర్ విన్నాను. ఇది షేర్ ఆర్ డేర్ అంటే మీనింగ్ కొన్ని షేర్ చేసుకోవాలి, కొన్ని డేర్ చేయాలి. ఇప్పుడు కానీ ఏమో చాలా ఉంది. ఈజీగా, చాలా ఈజీ థింగ్స్. నాకు సైకిల్ తొక్కడం రాదు. అయ్యో, అది అస్సలు పెట్టను. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? ఎస్, రెడీ మరి. మరి నేనే చెప్పుకున్నానా? ఓకే, ఏ ఫస్ట్ చాలా షేరే వచ్చింది తెలుసా? అవునా? సీరియస్లీ. ఏంటది? ఐ లవ్ మస్తీ విత్ మంజుషా సెల్ఫీ ట్యాగ్ చేయాలి ఇన్స్టాలో నన్ను. ఇప్పుడే రైట్ అవే ఆన్ ఇట్. అమ్మయ్య, చాలా ఈజీగా ఉంది షేర్ కదా. 3, 2, 1. ఎస్, వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడే ట్యాగ్ చేస్తా. ఎస్, ట్యాగ్ చేసేసారు. నెక్స్ట్ ఇదా? నెక్స్ట్ ఇది డేర్ ఏమొస్తుందో ఏంటో. నేను చూస్తా. మీ సీరియల్ డైరెక్టర్కి కాల్ చేసి, సార్ నాకు తమిళ్ యాక్టర్ సూర్య గారితో ఫిలింలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ వచ్చింది, ఇప్పుడు నేను అర్జెంటుగా ఈ సీరియల్ని ఇక్కడతో స్టాప్ చేయాలి. నేను అలా చెప్పను. దిస్ ఇస్ డేర్. కానీ ఫస్ట్ అయితే అతని ఎక్స్ప్రెషన్, అతని వాయిస్ కావాలి. స్పీకర్లో వేసాను. గుప్పెడంత మనసు సీరియల్ డైరెక్టర్. నేమ్ కుమార్ సార్. కుమార్ సార్. తీయకండి ఫోన్, ప్లీజ్ తీయకండి. హలో హలో చెప్పమా. సార్, బిజీ ఉన్నారా? తింటున్నామా? తింటున్నారా? సార్ ఏం లేదు, నాకు ఒక ఆఫర్ వచ్చింది మూవీ. సో ఇప్పుడు 1 month వరకు నేను నా డేట్స్ లేదా ఇవ్వలేకపోతున్నాను సీరియల్కి. హీరో సూర్య. ఏం చేయొచ్చు? అవునా? థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ సార్. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను, నాకు ఒక డేర్ ఇచ్చారు మీకు కాల్ చేసి ఇలా చెప్పాలి అని. సో మంజుష గారితో ఉన్నాను. సో ఇస్తాను, ఒక్క నిమిషం. హలో కుమార్ సార్. హలో హలో, హాయ్ అమ్మా. హాయ్ సార్, ఐఎమ్ రియల్లీ సో సారీ సార్. అది డేర్ క్వశ్చన్ వచ్చింది, చేయించేసాం. ఓకే ఓకే ఓకే. సో మీ గుప్పెడంత మనసుకి ఈ వసుధర గారే కరెక్ట్. కానీ సీరియస్లీ సీరియల్ మాత్రం కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ హార్ట్ కి కనెక్ట్ చేసేసారు సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్, మీ సీరియల్ ఫ్యాన్స్ అందరికీ ఒక్కసారి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి. థ్యాంక్ యూ, ఇలాగే సపోర్ట్ చేస్తున్నాండి, మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం అని చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, డేర్ అయిపోయింది, అతన్ని కూల్ చేసేసాం. నెక్స్ట్ ఇంకొకటి షేర్. అమ్మో, ఏమొస్తుందో ఈసారి షేర్. ఇప్పుడు చూడరు కదా, ఓన్లీ డేర్ అయితేనే డేర్ చూసాను. వద్దు, ఇప్పటి వరకు ఇంకా చూడను నేను. ఫస్ట్ లవ్
మీ ఫస్ట్ లవ్ కోసం షేర్ చేయాలి. అంటే షేర్ అంటే సెలబ్రిటీస్ కాకుండా. అదే అలా అని నాకు ఇప్పటివరకు ఇంకా రాలేదు. సో వచ్చిన వెంటనే ఫస్ట్ నాకే షేర్ చేసి ఎస్ కానీ షేర్ అయిపోయింది కదా, ఇప్పుడు డేర్ ఏమిటొచ్చిందో. ఎస్, మీ మొబైల్లో చాలా గ్రూప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అర్జెంట్గా ఒక గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి మీరు. చాలా ఉన్నాయి అలాంటిది. చేస్తా. ఓకే, ఇది ఒక గ్రూప్ అన్నమాట. ఓకే, డ్రెస్సెస్ ఎవరో యాడ్ చేశారు, నేను ఇప్పటివరకు ఎగ్జిట్ అవ్వలేదు. కెమెరాకి చూపించి ఎగ్జిట్ కొట్టాలి. పాపం నేమ్ అని తెలిసిపోతుంది కదా, వద్దు. సో ఎగ్జిట్. అమ్మయ్య, ఎగ్జిట్ కొట్టేసారు ఇవిడ నిజంగానే. ఎస్, సో షేర్ ఏమొస్తుందో ఏమిటో. ప్రైవేట్ కంటెంట్ అండ్ సీక్రెట్ రివీల్ చేయాలి అంటే మీ పర్సనల్ లైఫ్లో మాకెవ్వరికీ తెలియని ఏదైనా ఒక ప్రైవేట్ కన్వర్జేషన్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్. చిన్నప్పుడు స్లేట్ పెన్సిల్స్ తినడం, చిన్నప్పుడు మమ్మీ పాకెట్లో దొంగతనం చేయడం, ఇలాంటివి కూడా షేర్ చేయొచ్చు. అది ప్రైవేటే కదా, ఎవరికి తెలియదు అంటే కదా. ఇది ఎవరికి తెలీదు. ఒకసారి లేదు అంటే సెకండ్ స్టాండర్డ్ ఏమో. సో మా నాన్న ఎలా అంటే, ఇప్పుడు హోంవర్క్ డైరీ అని ఉంటుంది కదా స్కూల్లో, సో దానికి పేరెంట్స్ సిగ్నేచర్ ఉండాలి. సో నేను చాలా ఒపీడియంట్ వసూలాగానే స్కూల్ అంతా. సో నైటే సిగ్నేచర్ తీసుకోవాలి మా నాన్నతో. మార్నింగ్ తీసుకుంటే తిడతారు. ఒక 2 రోజులు అలా అయిపోయింది. సో 2 రోజులు నేను స్కూల్కి వితౌట్ సిగ్నేచర్ వెళ్ళాను. ఇంకా థర్డ్ డే కూడా మళ్ళీ మర్చిపోయాను నేను. ఇంకా చెప్తే ఇంకా తిడతారు కదా, పెట్టలేదు సైన్, అలాగే పంపించేశారు. స్కూల్లో కూడా పనిష్మెంట్ నాకు. లేదు అంటే తిట్టారు, క్లాస్ లీడర్ కాబట్టి తిట్టారు. అప్పుడు అంత మంచి స్టూడెంట్, మెరిట్ స్టూడెంటే. అంత లేదు, ఇది కొంచెం ఎక్కువ అయింది. బట్ సో ఒకరోజు ఏం చేశాను, థర్డ్ డే అనుకుంటా. సో 2 days సైన్ పెట్టారు నైట్ది. నెక్స్ట్ డే మళ్ళీ మర్చిపోయాను నేను. సో మార్నింగ్ ఏం చేశాను, సరే ఓకే ఇది ఇంకా అడగడం పని కాదు అని నేను ఒక పెన్ తీసుకున్నాను, మా నాన్నది ఇచ్చేసాను, సైన్ చేశాను, స్కూల్కి వెళ్ళాను, వచ్చాను. నెక్స్ట్ డే ఈరోజు నేను మర్చిపోకుండా ఈ హోంవర్క్ డైరీని చూపించాలి అని నేను ఇచ్చాను. మా నాన్న మా అమ్మని పిలిచారు. పిలిచి, కాదు సైన్ పెట్టడం ఏమో పెట్టావు, అది కూడా నా సైన్, నువ్వు ఎందుకు షైనింగ్ పెన్లో పెట్టావు? దొరికిపోయాని, షైనింగ్ పెన్తో దొరికిపోయాని అని అలా లాక్ అయిపోయాను. సిగ్నేచర్ అని కాపీ కొట్టి దొంగతనం చేశాను పాకెట్ నుంచి అంతా. అమ్మ పాకెట్, నాన్న ఇద్దరిది చెప్పారా ఎప్పుడైనా? ఎవరు చెప్తారా? నేను ఇప్పుడు చెప్పొచ్చేమో. ఆంటీ అంకుల్ ప్లీజ్ చూడండి, తను చిన్నప్పుడు దొంగతనం చేశారు. ఎంత మనీ? ఏంటి అప్పుడంతా 20 rupees 30 rupees. చిన్న దొంగతనం, ఏ పెద్దగా తిట్టకండి ప్లీజ్. మాక్సిమం అంటే ఒక 200-100 rupees అంతే. 20 నుంచి 200 వరకునా? అంతే. సూపర్. అండ్ నెక్స్ట్ డే ఏమొస్తుందో. నో, ఇది అంటే నేమ్ అది కాకుండా రిషి సార్ అని చెప్పి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి. నో, అతను అంతే పిక్చర్ నీకు అంటాడు. మీకు మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఈ పర్సన్కి ఇప్పటి వరకు నేను ఐ లవ్ యూ అని చెప్పలేదు. సో ఇదే కొంచెం జూమ్ పెట్టండి. ఇప్పటి వరకు తను ఐ లవ్ యూ అని చెప్పలేదు కాబట్టి. నేను చెప్తానో లేదో తెలీదు, బట్ రియల్గా నా హార్ట్ బీట్ కొడుతుంది. అవునా? నిజం, టచ్ చేసి చూడండి కావాలంటే. అమ్మో, దిస్ మై ఫస్ట్ టైం. హలో హలో, ಹೇಳು ఐ లవ్ యూ మా. ಯಾರದು ಪಕ್ಕದಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? అడుగుతున్నారు పక్కలో ఎవరున్నారని. సో తర్వాత క్లారిఫై ఇస్తాను. అంటే ఇప్పటి వరకు మమ్మీకి ఐ లవ్ యూ చెప్పలేదు. సో తన రియాక్షన్ కూడా అలాగే ఉంది. పక్కన ఎవరున్నారు I love you చెప్తున్నా. అయితే ఇప్పుడు మీరు క్లోజ్ చేయాలి ఐస్. నేను కొన్ని చెప్తాను, దాన్ని మీరు చెప్పాలి నాకు. అంటే అది ఏంటి అనేది మీరు చెప్పాలి.
మీరు ఏం పట్టుకున్నారు అనేది చెప్పాలి. ఓకే సరే. ఓకేనా? ఎస్. రెడీ? Yeah. ఎస్. క్లోజ్ యువర్ ఐస్. Yeah. రండి మరి. అయ్యో ఓకే. ఏం లేదు, నేను మీకు ఒకటి చెప్తాను, అది ఏంటి అనేది మీరు చెప్పాలి. ఏంటిది? ఇది బటన్. ఇలా టచ్ చేసి తీసిన వెంటనే మీరు చెప్పాలి, కానీ మీరు చాలా చక్కగా పట్టుకొని మరి చెప్పేశారు. మరి ఇలా టచ్ చేసి ఏంటది అంటే ఎలా తెలుస్తుంది ఏంటి? బటన్ ఉండేదే ఇంత కదా, అందుకని తెలిసిపోయింది. అరే రోయ్. సరే, నేను మీకు కొన్ని ఒపీనియన్స్ అడుగుతాను, ఒపీనియన్స్ చెప్పాలి. ఓకే. ఓకేనా? రెడీయా మరి? ఎస్. సో లవ్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ వాళ్ళది, ఒకరిది ఎక్స్ప్రెసింగ్ వే. మనీ. డబ్బు. భలే చెప్పారండి. మనీ, డబ్బు. ఇంకేం చెప్పచ్చు? అమ్మ, మీరు తెలుగు నేర్చుకున్నారు. వద్దు రక్ష గారు. సో మనీ గురించి మీరు ఏం చెప్తారు? మనీ గురించి అది మేము ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఉంటుంది. బట్ అది ఎంత ఇంపార్టెంట్ మనీ అనేది? మనీ అనేది అందరికీ ఇంపార్టెంట్, లైఫ్లో అందరికీ ఇంపార్టెంట్. ఎవరు మనీ వద్దు అన్నారు, బట్ కరెక్ట్ వేలో సంపాదించాలి, కరెక్ట్ వేలో స్పెండ్ చేయాలి. అదొక్క పాలసీ ఉండాలి అందరికీ. ఈ ట్రెండింగ్, ఫేమస్, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మాకు ఫేమ్ ఇచ్చేది కూడా ఫ్యాన్సే, అది తీసుకునేది కూడా వాళ్ళే. సో మేము ఈరోజు ఉంటాము, నెక్స్ట్ రేపు ఉంటామో లేదో తెలీదు, బట్ ఉండనప్పుడు దాన్ని మంచిగా ఉండాలి. అంటే మేము వితౌట్ ఎలా చెప్పాలని తెలియట్లేదు, బట్ కొన్ని చెప్పడానికి కుదరదు వర్డ్స్. సో అలాంటి క్వశ్చన్ అడిగారు. హ్యాపీనెస్. హ్యాపీనెస్ దానికి ఒపీనియనా? ఇప్పుడు మీరు అడిగారు మనీని. సో మనీ ఈజ్ నాట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అది ఒక వేరే రకంగా ఫీలింగ్. మనీ ఇప్పుడు లేదంటే హ్యాపీనెస్ లేదన్నట్ట, లేదు. హ్యాపీనెస్ ఒక లోపల నుంచి వచ్చే ఫీలింగ్. అది మేము అనుకుంటే హ్యాపీగా ఉండాలని మేము ఎప్పుడూ హ్యాపీగా ఉండవచ్చు. ఇప్పుడు నేను హ్యాపీగా లేదనుకోండి, నేను హ్యాపీగా లేదనొచ్చు. మా మూడ్ స్వింగ్స్ మారిపోతాయి, బట్ మేము హ్యాపీగా ఉండాలని అనుకోవాలి అండ్ మేము హ్యాపీగా ఉంటాం, మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఒక షోలో, ఒక రియాలిటీ షోలో చెప్పారనమాట సాయి కిరణ్ గారు. ఏమని అంటే, రక్షాకి లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు ముఖేష్ గారే 2 months వరకు అసలు క్యారీ చేసి మోస్తూ పైకి కిందకి తీసుకొచ్చారు అని. అంటే అసలు ఏం జరిగింది? సో ఆ హెల్పింగ్ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఎలా వచ్చింది? అంటే లెగ్ ఫ్రాక్చర్ అయింది. సో ఆ టైంలో చాలా కష్టపడ్డాను, ఎందుకంటే షూట్ కూడా చేయాల్సిన పరిస్థితి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. సో కార్ ఎక్కేటప్పుడు, దిగినప్పుడు, లేదా అటు ఇటు వెళ్తున్నప్పుడు కుదరట్లేదు. అండ్ ఒకసారి నేను వీల్ చైర్లోనే ఫుల్ షూట్ చేశాను, ఒక 2 schedules అంతా. సో వీల్ చైర్లో ఉన్నప్పుడు పైకి వెళ్ళాలి, సెకండ్ ఫ్లోర్కి నేను వెళ్ళడానికి కుదరట్లేదు. అండ్ పైన ఇద్దరు ఇలా పట్టుకున్నారు వీల్ చైర్ని, వెనకాల ఇద్దరు. సో బట్ ఎంతవరకు కష్టం అవుతుంది, అండ్ ప్యాసేజ్ ఇంతే ఉంది. అయ్యో. అండ్ హీ లిటరలీ అప్పుడు తీసుకొని తీసుకొని వెళ్ళి పెట్టాడు. అండ్ హీ హెల్ప్ మీ, చాలా హెల్ప్ చేశాడు పాపం. ఎంత చెప్పినా కూడా చెప్పాను కదా, వీ హ్యావ్ అ వెరీ గుడ్ బాండ్, వీఆర్ సో గుడ్ ఫ్రెండ్స్. అదే చాలా మంచిది. ఎంత కేర్ చేశాడు, ఈవెన్ తిట్టినా కూడా లైక్ ఎలా అంటే, కాదు నీకు చూసుకున్నాడు, నన్ను కుదరదా, నాకు వచ్చి ఇబ్బంది పెడుతున్నావా నువ్వు, బట్ నేనేం చెప్పలేదు తీసుకుని వెళ్ళని, బట్ అదనే. బట్ హీస్ వెరీ కేరింగ్, హీస్ వెరీ హంబుల్. ఓకే. అండ్ ఇప్పుడు చెప్పాడు నాకు, నేను నీ గురించి చాలా మంచిగా చెప్పాను, సో నువ్వు నా గురించి చాలా మంచిగా చెప్పాలని చెప్పేసి పంపించాడు. సో నేను అడుగుతున్నా, అతను నా గురించి ఏం మంచిగా చెప్పాడు. నేను అడిగితే నువ్వు టెలికాస్ట్ చూసుకో అంటున్నాడు. సో ఐ డోంట్ నో ఏమన్నాడని, బట్ హానెస్ట్గా హీఈస్ వెరీ గుడ్ పర్సన్, వెరీ సపోర్టివ్. అతను ఒకటే కాదు, సాయి సార్ కానీ, మన జ్యోతక్క కానీ చాలా చాలా సపోర్టివ్. అండ్ మేము ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. అది యాక్చువల్గా మన సీరియల్ ఎలా ఉంది అంటే, ఒక స్కూల్ లాగా
మన డైరెక్టర్ వచ్చి ప్రిన్సిపల్, ప్రొడ్యూసర్ వచ్చి హెచ్ఓడి, అలా. సో అలాంటి కేటగిరీస్, కొన్ని టీచర్స్, కొన్ని స్టూడెంట్స్, అంటే టీమ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ అందరూ ఎంత హ్యాపీగా, ఎంత బాండింగ్ పెట్టుకున్నామంటే ఒకరికొకరు. ఇట్ ఈస్ నాకు తెలీదు ముందుకు వర్క్ చేస్తే నాకు అలా బాండింగ్ దొరుకుతుందా లేదా అని. బట్ ఇప్పటికీ మేము ఎంత నవ్వుతాము, ఎంజాయ్ చేస్తామంటే. అండ్ మేము ఇచ్చే ఏమంటారు లైక్ పరిశాన్ అవన్నీ మన డైరెక్టర్ భరిస్తారు, అవన్నీ చేస్తారు. అండ్ చాలా మంచి బాండింగ్ ఉంది అందరితో. అండ్ ఏమైనా కొంచెం తిను షేర్ చేసి ఏదో తినిపించుకోండి తినడం అలా అని చాలా క్యూట్గా ఉంటాం మేము. ఎస్, మేము ఆ షార్ట్స్లో రీల్స్లో మీ అల్లరిని, మీరందరూ కూర్చొని రీల్స్ చేసేవి, మీరందరూ కూర్చొని ఫుడ్ తింటుంది అంతా గుర్తొస్తుంది. అండ్ మీకు ముఖేష్ గారిలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి? తన ఫేస్లో మీకు ఇష్టమైన పార్ట్ ఏంటి? క్వాలిటీస్ అంటే యాజ్ ఐ టోల్డ్, హీస్ వెరీ కేరింగ్, హీ కేర్స్ అండ్ హీఈస్ వెరీ సపోర్టివ్ మెయిన్గా. అండ్ ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది మెయిన్గా అదే. ఇప్పుడు నేను ఏమన్నా చేయాలనుకుంటే నేను ఫ్రీగా మాట్లాడవచ్చు, ఇచ్చేస్తాను, నువ్వు ఇలా చేయి అంటే మేము డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రీగా. అంటే మా మధ్య ఆ ఈగో క్లాషెస్ లేదు, నువ్వు చెప్పింది నేను ఎందుకు చేయాలి అలాంటివి లేకుండా వీ హ్యావ్ అ హెల్దీ బాండింగ్. మీరు చూసుంటారు అతని ఫ్యాన్స్తో కానీ అందరితో చాలా బాగా ఇంటరాక్ట్ చేస్తాడు. ఫేస్లో అంటే హీ హ్యాస్ అ వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్. అండ్ అతనికి అతని ఐస్ చాలా ఇష్టం. నా కళ్ళు బాగుంది కదా అని చెప్తాడు, చూడు నా కళ్ళు అవన్నీ. అతను మీరు చూడలేదు ఆఫ్ స్క్రీన్, యాక్చువల్గా ఓన్లీ ఇంటర్వ్యూ చూసారు. ఏ రక్ష గారు ఇప్పుడు చెప్పరా ఆఫ్ స్క్రీన్లో ముఖేష్ గారు ఎలా ఉంటారో? ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత నాకు ఉంటుంది క్లాస్. అది అతన్ని చూడకుండా మేము స్కిప్ చేసేస్తాం. ఇది నేను నమ్మాను. అతను 100% చూస్తాడు. నో, హీ హాస్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్. ఎలా అల్లరి చేస్తారు, ఎలా ఇలాంటివి కావాలి మాకు. చాలా ఏడిపిస్తాడు, అందరినీ ఇరిటేట్ చేస్తాడు. అవునా? అందరినీ. అండ్ అందరికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అండ్ ఒక్కొక్కసారి సడన్ గా కూర్చుంటాడు, మాట్లాడితే కూడా మాట్లాడాడు. అలాంటి హీస్ చాలా మూడీ అలాంటి పర్సన్. కానీ ఏదో జెమ్స్ ఏదో మీ నోట్లో ఇలా వేయకుండా అతనే తినేస్తారు కదా. ఏవి జెమ్స్? జెమ్స్ అవునండి, అలా వేస్తూ. ఓ, అది పీనట్. పీనటా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ది స్టార్టింగ్ లో ఎవరు నోట్లో వేస్తారని గేమ్ ఆడుతుంటే సాయి సార్ వీడియో తీశారు. సో అలా కానీ వేయలేదు, అతనే తినేశారు. అలా ఏమో చేస్తుంటాడు ఎవరికైనా ఏమన్నా. అయ్యో పాపం. అతనికి నచ్చిన ఫుడ్ అంటే నాన్ వెజ్ చాలా ఫేవరెట్. అండ్ ఫుడ్ ఆకలేసిందంటే ఎవరితో అస్సలు మాట్లాడరు, కనిపించడు. అలా నువ్వెవరు వెళ్ళిపో, నేను తినాలి అలాంటివి ఉంటాయి. ఎస్. సో ఫైనల్గా అంటే మీకు మీ పర్సనల్ లైఫ్లో ఒక హస్బెండ్ ఉండాలి అంటే తనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఓకే, మీకు ఇష్టమైన బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ మీరు వెతుకుతారన్నమాట ఇప్పుడు. ఆఫ్ కోర్స్. అవునా? ఎస్, ఇదే డీల్. మీరు చాలా ప్రామిస్ చేశారు ఈ రోజు నాకు. అల్లు అర్జున్ గారిని కానీ, కార్తికేయ గారిని, ముఖ్యంగా సూర్య గారిని కానీ ఆ టైప్ క్వాలిటీస్ అడగండి, మళ్ళీ వెతకాలి, చాలా కష్టపడాలి. అదే మీకు పర్సనల్గా మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ కావాలి? లవ్ చేయాలి, ఎక్కువగా లవ్ చేయాలి. ఇచ్చేస్తున్నారు లవ్. తర్వాత కేర్ చేయాలి, 100% చేస్తారు. అండర్స్టాండింగ్ ఉండాలి, మెయిన్గా ట్రావెలింగ్ ఉండాలి. అబ్బాయిలు అప్లికేషన్ పెట్టే ముందు ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇవన్నీ తర్వాత కొంచెం మంచిగా ఉండాలి చూడడానికి. హైట్, పర్సనాలిటీ. నాకైనా కొంచెం ఎక్కువ హైట్ ఉండాలి. అంటే ఒక 6 మరి ఎక్కువైపోద్దేమో. ఓకే, 6'5'10" వరకు ఓకే. ఓ 5'10" నుంచి 6 మధ్యలో పర్లేదు. అంటే కొంచెం హీల్స్ వేసుకున్నప్పుడు కొంచెం అతనే హైట్ కనిపించాలి కదా. అవును. అరే నేనే హైట్ ఉంటే బాగోదు. అతనికి బాగుందంటే నాకేం పర్లేదు, ఇట్స్ ఓకే. 5'10" to 6. అతని దగ్గరకు వస్తే అతనే హోమ్ లాగా అనిపించాలి. ఈ ఒక్క మాట చాలండి, ఫ్లోలో బాగా వచ్చింది. ఎస్.
సో మెయిన్ యాక్ట్రెస్గా తెలుగులో కూడా ఏవైనా ఆపర్చునిటీస్ వచ్చాయా, ఏవైనా మూవీస్ చేయాలని ఉందా? చేయాలని ఉంది. ఏమన్నా ఓ ఉంటే గానీ. ఏదో ఉంది. ఆ? ఎక్కడ? కన్నడ, తమిళ్, మలయాళీ, తెలుగు? అది నాట్ రివీలింగ్ యెట్, బట్ ముందుకు ఎప్పుడైనా మళ్ళీ Hero. వస్తాను కదా. అప్పుడు చెప్తాను. సో వెరీ గుడ్. వెయిటింగ్. థ్యాంక్ యూ. ఎస్. బిగ్ బాస్ లోకి ఏమైనా మా టీవీ సీరియల్ చేస్తున్నారు, అదే మా టీవీ వాళ్ళు బిగ్ బాస్ తెలుగులోకి పంపిస్తే వెళ్తారా? నేను ఉండలేను. అమ్మో. నాకు ఇంట్లో ఉండాలనిపిస్తుంది. హైదరాబాద్కి వచ్చిన 2 days ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుంది. హోమ్ సిక్ ఎక్కువ అయితే. Yes. ఫైనల్ గా మీ అభిమానించే మీ అభిమానులకి, మిమ్మల్ని లవ్ చేసే పర్సన్స్ కి అందరికీ ఏం చెప్తారు? సో ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఫర్ ద షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. బీయింగ్ విత్ యూ చాలా మస్తీ చేశాను నిజంగా. నార్మల్గా నేను ఎలా ఉంటానో అలాగే ఉన్నాను, అలాగే మాట్లాడాను, అలాంటి క్వశ్చన్సే అడిగారు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద ప్రేక్షకులందరికీ. ఓకే, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంత ఆడియన్స్కి కానీ ఫ్యాన్స్ కానీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది వాళ్ళే, అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, అండ్ ముందుకు సపోర్ట్ చేస్తారని 100% గ్యారంటీ, హోప్ అన్నీ ఉంది. అండ్ వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు వదిలేయరు, అండ్ మేము కూడా వాళ్ళని ఎప్పుడూ వదిలేరు. అండ్ ఇది నా ఒక్కటే చెప్పట్లేదు, బట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గుప్పడంత మనసు మీ అందరికీ చాలా చాలా ఆభారంగా ఉంటాము. అండ్ థ్యాంక్స్ అ లాట్. అందరికీ చాలా ఆభారి ఏమంటారు? ఆభారి అనేది కన్నడ వర్డ్ కదా? అవునా? తెలుగులో లేదా అది? రుణపడి. రుణపడి ఉంటాం. సార్ మీరు కన్నడ వచ్చు. రుణపడి ఉంటాం. కరెక్షన్. థ్యాంక్ యూ. సో అందరికీ రుణపడి ఉంటారు. సూపర్ అండి. సో నిజంగానే క్యూట్ తెలుగుతో, ఆ బ్యూటిఫుల్ స్మైల్తో అందరినీ ఇలా అట్రాక్టివ్ చేసేస్తూ ఇంత ఫ్యాన్ బేస్ని గుప్పడంత మనసు ద్వారా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు వసుధర గారు. అండ్ నిజంగా రక్ష గారు, అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇంకొకటి, వసు క్యారెక్టర్ ఎలా ఉంది, ఒక్క అమ్మాయికి ఏం కావాలంటుందో లైఫ్లో అన్నీ ఉంటుంది వసు క్యారెక్టర్లో. తనకి ఎడ్యుకేషన్ కావాలంటుంది, బట్ సడన్గా పెళ్ళి అని వస్తుంది. కొన్ని ఇప్పుడుకు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ వల్ల అది వల్ల పెళ్ళి చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మళ్ళీ తనే కష్టపడి కొన్ని మంది చదువుతూ ఉంటారు. అంటే చాలామంది అమ్మాయిల్ని ఒకే అమ్మాయిల్ని చూపిస్తున్నాము. సో వసు క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చెప్పాలనుకున్నా. సీరియస్లీ నిజంగా రమేష్ గారు కదా డైరెక్టర్, కుమార్ గారు, సీరియస్లీ కుమార్ గారు కూడా సూపర్ స్టోరీ చేశారు అండ్ బెస్ట్ పేర్స్ని సెలెక్ట్ చేశారు. సీరియస్లీ గుప్పెడంత మనసు ఇంకా అప్కమింగ్ ఇంకా మంచిగా వైరల్ అవ్వాలి, ఇంకా ఫ్యాన్ పేజెస్ మీ ఇద్దరికి పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తెలుగులో, తమిళ్లో ఇష్టమైన యాక్టర్ సూర్య గారితో యాక్ట్ చేయాలి, ఇక్కడ అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేయాలి, అప్పుడు ఇప్పుడు ఉన్న క్రష్ కార్తికేయ గారితో కూడా యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మ బాబాయ్, మన పాన్ ఇండియా KGF యాక్టర్ యశ్ గారితో కూడా ముఖ్యంగా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. Thank you so much and nice talking to you. Yes, thank you.